శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా విద్యారంగంలో చక్రం తిప్పగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చేయగలుగుతారు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సంపూర్ణంగా శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఇంతకు ముందున్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతారు. బ్రహ్మాండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. అలాగే రావలసిన మొండి బాకీలు కూడా వసూలు చేసుకుంటారు. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడతారు. ఆ ధనాన్ని వసూలు చేసుకోగలుగుతారు. అలాగే వాహన మార్పులు ఉన్నాయి. అంటే పాత బండి అమ్మి కొత్త బండి కొనుక్కోవటం, పాత కారు అమ్మి కొత్త కారు కొనుక్కోవటం, ఇలాంటివి చేసే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లలు పుట్టే అవకాశం లేదా పిల్లల గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఒకవేళ సంతానం ఉంటే వాళ్ళు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి పదోన్నతి పొందగలుగుతారు. దానివల్ల మీరు ఆనందపడగలుగుతారు. కాబట్టి సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. శత్రుజయం ఉంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. దీనిలో కూడా మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. బంధుమిత్రుల సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాల వల్ల కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి అన్నట్లు ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అంత అద్భుతంగా వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అన్ని వ్యవహారాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అంతా సానుకూల వాతావరణం ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 12, 14, 20, 23, 28. కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 3, 7, 10, 16, 18, 25, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం కూడా నరసింహస్వామిని పూజించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఇలా చేస్తే ఈ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి
దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.